నేను తర్వాత ఏమడం పెట్టి నన్ను స్టార్ట్ అయిందని అక్కడ ఉండబట్టానే అన్నిటిని క్యాప్చర్ చేయాలి, వాటిని క్యాప్చర్ చేయాలి. వేడి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అనుష లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు నేను రామప్ప దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను. ఇది అచ్చమైన పల్లెటూరులో ఉందండి. చూడండి, ఇక్కడ బుట్టలు తడికలు వాళ్ళు చేతితోటి చేస్తున్నారు. ఇవి ఎక్కువ కోళ్ళు అమ్మనికి అండ్ మేకలు గొర్రెలను వాటిని ఏమంటారు, గొర్రెలను ఒక దాంట్లో తోలి ఫెన్సింగ్ లాగా ఈ తడకను కట్టి అందులో గొర్రెలను మేకలు తోలేది. ఇవి చూడగానే చిన్నప్పుడు గుర్తొచ్చింది. సో వీటిని కొద్దిగా షూట్ చేశాను. అమ్మ ఎంత ఫాస్ట్గా అల్లుతుంది. ఇక్కడ చాలామంది ఇవే చేస్తున్నారు. ఎందుకంటే ఈ రామప్ప దేవాలయం వచ్చేసి అచ్చమైన పల్లెటూరులో ఉంది. ఇది వరంగల్ నుండి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రామప్ప దేవాలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామప్ప దేవాలయం వచ్చేసి ములుగు జిల్లా వెంకటపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. చూడండి, పాలంపేట ఊరు వచ్చేసి ఎంత చక్కగా ఇది చక్కగా ఉందో. ఈ పాలంపేట ఊరిలో రామప్ప దేవాలయానికి ఎంట్రెన్స్. ఇక్కడ నుండి ఆ దేవాలయానికి వెళ్తారు. ఈ ఆర్చ్ వచ్చేసి రామప్ప దేవాలయానికి ఎంట్రీ అన్నట్టు, ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుండి కూడా చాలా చుట్టుపక్కల ఇలా ప్రశాంత విశాలమైన స్థలాల్లో అందమైన మన రామప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. చూడండి, ఎంత తెలుగుదనం ఉట్టిపడేలా అందమైన ఇండ్లు, పచ్చని వాతావరణం, ఇవన్నీ చుట్టూ కొండలు. ఈ వాతావరణం, ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలను చూసి మీద చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా రోజుల తర్వాత ఈ పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం మేము. చూడండి, పాతకాలం లాంటి ఇండ్లు, ఈ గూనె ఇండ్లు, ఇవన్నీ ఓల్డ్ టైప్స్ కానీ చాలా బాగున్నాయి. ఇది పాలంపేట ఊరు అండి. పాలంపేట ఊరు రామప్ప దేవాలయానికి ఎంట్రెన్స్లో ఉన్న ఈ లొకేషన్ని షూట్ చేయడం జరిగింది. ఎంట్రీలో ఇలా ఉంటుంది. ఈ రామప్ప దేవాలయాన్ని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రీసెంట్గానే ఈ రామప్ప దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఎందుకంటే అంత అందమైన కట్టడను చూడని కోసం వేసవికాల విడుదల సందర్భంగా తను వచ్చి చూడడం జరిగింది. చూడండి, విశాలమైన ప్రదేశం ఇది. రామప్ప ఎంట్రీలో చిన్నగా గుడి ఉంది. ఇక్కడ ఈ పక్కన వచ్చి షాప్స్, చిన్న ఎక్కడైనా దేవాలయాల ముందు ఇలా షాప్స్ ఉంటాయి కానీ, హోటల్స్, షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇంత పల్లెటూరు అయినా కానీ మనకు అక్కడికి వెళ్తే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చూడండి,
పిల్లలకు ఆడుకునే టాయ్స్, మనకు పెట్టుకునే క్యాప్స్, అన్ని ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ అన్నీ దేవాలయం ముందు ఇలా అమ్మడం జరిగింది. ఇది వచ్చేసి ఎంట్రీ. ఇవన్నీ ఎంట్రీ అన్నీ దేవాలయం ముందు. ఇది వచ్చి ఈ రామప్ప దేవాలయం ముందు ఇక్కడ పార్కింగ్ స్పేస్ అన్నట్టు. ఇది చూడండి, ఇక్కడ ఫ్లెక్సీ పెట్టారుగా. మొన్న ముర్ము గారు వచ్చినప్పుడు సెలబ్రేషన్ జరిగాయి. చూడండి ఎంత విశాలంగా ఉందో, ఎంత చక్కగా. మేము ఎర్లీగా వచ్చాము, అప్పటికి ఇంకెవరు రాలేదు. తర్వాత చాలామంది వచ్చారండి. ఇక్కడ రామప్ప దేవాలయం గురించి అన్ని డీటెయిల్స్గా మనకు ఈ బోర్డ్ పైన, దీన్ని ఏమంటారు, ఇలా 3 or 4 బోర్డ్స్ ఉన్నాయి. 3 లాంగ్వేజ్లో ఈ దేవాలయం గురించి, దేవాలయం కట్టడం గురించి, కాకతీయుల గొప్పతనం గురించి, ఈ శిల్పాల గురించి అన్నీ డీటెయిల్గా రాయడం జరిగింది. ఇది వచ్చి దేవాలయం ఎంట్రీలో నుండి కనిపించే వ్యూ అండి. ఇది వచ్చేసి పిల్లలు ఆడుకోనికి దేవాలయం ముందు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇలా చెట్లు, పార్కింగ్ స్పేస్ లాగా ఇలా ఉంది. దీన్ని ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఇంకా చూడండి, ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తున్నారు కాబట్టి గార్డెనింగ్ ఇప్పుడే చెట్లు చిన్న చిన్న నాటారంతే. ఇది వచ్చి ఎంట్రీ, దేవాలయం ముందు ఎంట్రీ. ఈ దేవాలయం గొప్పతనం ఏంటంటే, ఈ దేవాలయం మొత్తం ఒక ఇసుక మీద కట్టడం జరిగింది. అండ్ ఇది కూడా, ఈ రామప్ప దేవాలయం వచ్చేసి కూడా ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వర స్వామి దేవాలయం అని అంటారు. ఈ పైన వీడియోలో కనిపిస్తున్న గోపురం ఉంది కదండి, దాన్ని కాకతీయుల వాళ్ళు నీటిలో తేలాడే ఇటుకలతోటి వాళ్ళు నిర్మించడం జరిగిందంట. అందుకే ఈ దేవాలయానికి ఇంత పేరు ఉంది. ఫ్రెండ్స్, నేను ఇంకా పూర్తి డీటెయిల్స్తో మరో వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.